జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మే 19వ తారీఖు నుంచి నవగ్రహాల్లో ప్రత్యేకమైన గ్రహాలు 2 గ్రహాలు అవి ఎప్పుడూ కూడా సమసప్తకాల్లోనే ఉంటాయి. అంటే ఒకదాని నుంచి ఒకటి సమసప్తకాల్లోనే ఉంటాయి, అంటే ఎదురుబెదురుగానే ఉంటాయి. ఆ 2 ప్లానెట్స్ ఏంటంటే రాహుదేవుడు మరియు కేతు భగవానుడు. వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు సమసప్తకాల్లోనే ఉంటారు, వక్రగతిలోనే ఉంటారు, ఎప్పుడు కూడా కాలచక్రంలో కాలపురుషుడు కుండలిలో. ఇలాంటి వీళ్ళిద్దరూ ఇన్నాళ్ళు కూడా అంటే మే 18వ తారీఖు వరకు మీనరాశిలో మరియు కన్యా రాశిలో వాళ్ళ సంచారం సాగించారు. ఇప్పుడు దానికి తెరదింపుతున్నారు. వారి సంచారం రాహు భగవానుడి సంచారం మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తుంది మే నెల 19వ తారీఖు నుంచి. అలాగే కేతు భగవానుడు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్తారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా అపసవ్యంగానే వాళ్ళ పైన జరుగుతూ ఉంటుంది. ద్వాదశ రాశులు వాళ్ళకి రాహుకేతువుల యొక్క ఇంపాక్ట్, కుంభరాశి మరియు సింహరాశిలో ఉన్న ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. ఇలా మనం చూడటానికి ముందు కొన్ని జనరల్ పాయింట్స్ మనం తెలుసుకుందాము. రాహుకేతువులు కుంభ మరియు సింహరాశిలో సంచారము కొన్ని యూనిక్ పాయింట్స్, అంటే ఈ రాశి అని కాదు, ఆ రాశి అని కాదు, ఈ లగ్నం అని కాదు, ఆ లగ్నం అని కాదు, 27 నక్షత్రాల్లో అందరికీ కూడా యూనిక్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యాక్చువల్గా కుంభరాశులు రాహు యొక్క సంచారము చాలా విశేషాంశాలతోటి, చాలా శుభత్వాన్ని ఇచ్చే పాయింట్. కాకపోతే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కేతు భగవానుడు సింహరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనకి సహజ కాలపురుషుడు కుండలిలో పంచమ స్థానము చాలా వాటిని సూచిస్తుంది, మాసెస్ని కూడా సూచిస్తుంది, అంటే పబ్లిక్ని సూచిస్తుంది, పబ్లిక్ ప్లేసెస్, గవర్నమెంటు, ఇలాంటి వాటన్నిటిని కూడా సూచిస్తుంది మనకి సింహరాశి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అప్లికేబుల్ అయ్యే విషయము. ఈ అంటే వీళ్ళిద్దరూ 1.5 సంవత్సరం కాలం పాటు ఈ రాశుల్లోనే సంచారం చేస్తారు. వీలైనంత వరకు ఈ 1.5 సంవత్సరం కాలం పాటు ఎక్కడైతే బాగా గ్యాదరింగ్స్ ఉంటాయో, అంటే చాలా హ్యూజ్ క్రౌడ్, హ్యూజ్ పబ్లిక్ ఎక్కడైతే గ్యాదర్ అవుతుందో అలాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా కొంత దూరంగా ఉండడం మంచిది. కొన్ని సమస్యలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ముందే మన జాగ్రత్తలో మనం ఉంటే కనుక అలాంటివి రాకుండా మనల్ని మనం నివారించుకోవచ్చు, అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇది చాలా మంచి ట్రాన్సిట్ కూడా. సింహరాశిలో అంటే కేతు భగవానుడు ఏంటంటే జలతత్వ రాశుల్లో విపరీతంగా యాక్టివ్గా ఉంటాడు. ఆయన వృశ్చిక రాశిలో, మీన రాశిలో, కర్కాటక రాశిలో చాలా బాగా వర్క్ చేస్తారు. ఇది సింహరాశి అగ్నితత్వ రాశి అవ్వడం వల్ల ఆయన కూల్ స్థానాల్లో ఆయన ప్రశాంతంగా ఉండే కేతు భగవానుడు ఈ ఫైర్ స్థానంలోకి వచ్చేప్పటికీ కొన్ని చిన్న చిక్కులు పబ్లిక్ సంబంధించిన వాటిల్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. అందువల్ల కొంత దూరంగా ఉండడము బెటరు. అలాగే వీలైనంత వరకు ఎక్కువగా భగవంతుడితోటి కనెక్ట్ అయి ఉండడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే, ఒకవేళ మనం అలాంటి వాటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు. మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ బాగా క్రౌడీ ప్లేసెస్, సపోజ్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చూస్తే ఎగ్జిబిషన్ వస్తుంది, ఎగ్జిబిషన్లో చాలా క్రౌడ్ ఉంటుంది. సో పిల్లలు గొడవ చేస్తారు తీసుకెళ్ళమని. మనమంటే అన్నీ నియంత్రించుకొని కూర్చుంటాం, కానీ పిల్లలకి మనం చెప్పలేం. కాబట్టి ఇలా ఏవైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అనుకోకుండా వెళ్ళాల్సి వస్తే కనుక, ఊరికి వెళ్ళాల్సి వచ్చినా, బయట ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా, ఈవెన్ ప్రయాణాల్లో కూడా, అంటే బయట ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా గణపతికి ప్రార్థించుకొని వెళ్ళడము, మళ్ళీ క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని కరుణించి దీవించు స్వామి అని చెప్పి ఆ స్వామివారికి, గణపతికి దండం పెట్టుకోవడము. అలాగే దాంతోపాటు మీరు మీ ఇంటి దగ్గర ఉన్న గ్రామదేవత, మీ గ్రామదేవత మీకు తెలిసి ఉంటే కనుక గ్రామదేవతకి దండం పెట్టుకోండి. తల్లి, మేము ఇలా ఈ పని మీద ఊరికి వెళ్తున్నాము, మేము తిరిగి వచ్చాము, మేము క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఒక్క నమస్కారం చేసుకొని వెళ్తే, ఎప్పుడైనా సరే గ్రామదేవతని, కులదేవతల్ని మరియు ఇంటి ఇలవేల్పుల్ని మనం ఎప్పుడు పూజిస్తూ ఉండాలి. ఇది రైట్ టైం. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు, పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దండం పెట్టుకొని వెళ్తే తల్లి మనల్ని చల్లగా తీసుకొచ్చేట్టు మనల్ని అనుగ్రహిస్తుంది. దానితో పాటుగా
మామూలుగా కూడా కేతు భగవానుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మన వంశపారంపర్యంగా మన ఇంట్లో జరుగుతున్న ఆచారాలు అంటే మన పెద్దలను అడిగి తెలుసుకొని వాళ్ళు ఏ ఏ దేవతల్ని పూజించేవాళ్ళు, ఎక్కడైనా ఏదైనా బ్రేక్ అయిందా అది తెలుసుకొని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తే కనుక చాలా మంచిది. అసలు ఇలా ఏం మాకు తెలియదు అని అంటే గ్రామదేవతకి అలాగే ఇలవేలుపుకి ప్రతిరోజు కూడా దండం పెట్టుకోవడము వీలున్నప్పుడు. ఉదాహరణకి మీ ఇలవేలుపు సుబ్రహ్మణ్య స్వామి వారే అనుకోండి, ఉదాహరణకి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళి రావడము. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేతు భగవానుడు పంచమ స్థానంలో మంచి రిజల్ట్స్ మనందరికీ ఇవ్వాలంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఆయన ఇవ్వగలుగుతాడు. కానీ దానికి మనము ఒక పిటిషన్ పెట్టుకోవాలి ఆయన దగ్గర. పిటిషన్ పెట్టుకుంటేనే దాన్ని ఆయన ఆమోదిస్తాడు. ఆయనకి పిటిషన్ మనం డైరెక్ట్గా ఇవ్వలేము. ఆయనకి పిటిషన్ ఇవ్వాలంటే మన ఇంటి గ్రామదేవతని, మన ఇంటి ఇలవేల్పుని, అలాగే గణపతి స్వామి వారికి, కులదేవతకి దండం పెట్టుకోవడం వల్ల వీళ్ళకి ఏంటంటే కేతు భగవానుడు ఇలాంటి గాడ్స్ అందరినీ సూచిస్తాడు. ఆయన అప్పీజ్ అవుతాడు. అలాగే గణపతి కేతు భగవానుడికి అధిదైవం. సో మనకి ఎలాగైనా చెప్పక్కర్లేదు, ప్రతి పూజకి గణపతికి అగ్రతాంబూలం ఇస్తాం కాబట్టి గణపతి పూజ, గణపతి ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీకు ఎవరికైనా మీ గ్రామదేవత తెలియకపోతే ఇంటి దగ్గర ఏదో ఒక గ్రామదేవత ఆలయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోండి. తల్లి మా గ్రామదేవత ఎవరో మాకు తెలియదు, నువ్వే తెలిసేలాగా మాకు చెయ్యి. ఒకవేళ మాకు తెలియదు కాబట్టి మీరందరూ అక్క చెల్లెలే కాబట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను. అలాగే నా నమస్కారము మా గ్రామదేవతకి చేరేట్టు నువ్వే మమ్మల్ని కరుణించు తల్లి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడము. వీలుంటే ఏమైనా సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించి రావడం, ఇలాంటివన్నీ చేస్తే కేతు భగవానుడు చాలా అప్పీజ్ అవుతాడు. ఆయన చాలా ప్రసన్నతను పొందుతాడు. ఇప్పుడు కేతు భగవానుడి ప్రసన్నతను మనం తీసుకుంటే కనుక ఇది చాలా అంటే చాలా మంచి సమయము. కేతు భగవానుడు పంచమ స్థానంలో ఉంటూ మనకి అందించే బ్లెస్సింగ్స్ని మనం పరిపూర్తిగా తీసుకోవడానికి చాలా అంటే చాలా మంచి సమయము. ఈ సమయాన్ని మనం ఈ విధంగా సద్వినియోగం చేసుకుందాం. నేను ఇప్పుడు కేతు భగవానుడి యొక్క పరిహారం మాత్రమే చెప్పాను. ఎండ్లో రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలో మనం తెలుసుకుందాము. ఇప్పుడు మీ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. మకర రాశిలో పుట్టిన, మకర లగ్నంలో పుట్టిన మీకు ద్వితీయ స్థానంలో రాహు భగవానుడి సంచారము, అలాగే అష్టమ స్థానంలో కేతు భగవానుడి సంచారము. యాక్చువల్గా మామూలుగా మనం చూస్తే ద్వితీయ అష్టమ స్థానాల్లో రాహుకేతువుల సంచారం అస్సలు మంచి ఫలితాలను అయితే ఇవ్వదు. ఇది పరాశర సంహితలో క్లియర్గా ఉంటుంది. కాకపోతే గ్రంథం అంతా పూర్తిగా అంటే మనం మొత్తం అవపోసన పట్టాలి శాస్త్రాన్ని. పరాశరుడు ఇచ్చిన దాన్ని మొత్తం అవపోసన పడితే కనుక అప్పుడు మనకు తెలిసేది ఏంటంటే ఏది జడ్జిమెంటల్గా చెప్పకూడదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఏదో ఒక గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ ఇదే జరుగుతుందని పూర్తిగా ఎప్పుడు జడ్జిమెంటల్గా చెప్పకూడదు. అయితే ఇక్కడ ఏంటంటే క్యాన్సిలేషన్స్ ఏంటంటే ఇది సెకండ్ ప్లేస్ ఆయనకు కుంభరాశి అవ్వడం వల్ల మీ రాశి వాళ్ళకి ఇది మంచిది. రివర్స్ అనమాట. మామూలుగా అయితే మిగతా రాశి లగ్నం అంటే ఎక్సెప్ట్ కర్కాటక రాశుల వాళ్ళకి తప్పించి ఇంక ఏ రాశి ఏ లగ్నం వాళ్ళకైనా సరే ద్వితీయ అష్టమ స్థానాల్లో వాళ్ళ సంచారము అంత మంచిది కాదు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న క్యాన్సిలేషన్ ఎవరికి వస్తుందంటే సింహరాశి వాళ్ళకి, అలాగే వృషభ రాశి వాళ్ళకి కూడా కొంత ఎక్స్టెంట్ ఉంటుంది. ఎందుకంటే సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ద్వితీయ స్థానము కన్యారాశిలో రాహు భగవానుడు ఉంటేనే క్యాన్సిలేషన్. అక్కడ మళ్ళీ కేతు భగవానుడు ఉంటే దానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఈ టాపిక్ ఇర్రెలవెంట్ అనుకోండి. మీ రాశి వరకు మనం మాట్లాడుకుందాం. మకర రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో రాహు భగవానుడి సంచారం ఎప్పుడూ కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అష్టమ స్థానంలో కేతు భగవానుడి సంచారం చాలా మంచి పీరియడ్లో మీరు ఉన్నారు. మంచి రిజల్ట్స్ని కలిగిస్తూ ఉన్నాడు. ఏ విషయాల్లో మంచి రిజల్ట్స్ని కలిగిస్తూ ఉన్నారు ఇవి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే కేతు భగవానుడు మీకు అష్టమ స్థానంలో సంచారం చేస్తూ రెండిట్లో మీకు ఒక విషయంలో ఆయన టెస్టింగ్ ఇస్తాడు. ఎందుకంటే కేతు భగవానుడు అష్టమ స్థానం అంటే మీకు ఎంత మంచి చేసేదన్నా టెస్టింగ్ ఇస్తాడు. ఒకటి మీ పిల్లలకి సంబంధించిన అనుకూలత ఇచ్చి మీకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, లేదా మీకు హెల్త్ బాగా ఇచ్చి పిల్లలకి సంబంధించిన ప్రతికూలతలనైనా ఇస్తాడు. అంటే రెండిట్లో ఏదో ఒకటే ప్రసాదిస్తున్నాడు. అందుకని ఎక్కువగా గణపతిని ఆరాధించండి. రెండు కూడా బ్యాలెన్సింగ్ అయిపోతాయి. అప్పుడు మీరు ఈ పాయింట్ చూడకుండా ఉంటుంది.
సపోజ్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఏంటంటే కేతు భగవానుడు అష్టమ స్థానంలో ఉంటూ ఆరోగ్యాన్ని ఇవ్వాలి. యాక్చువల్గా మీ గట్ హెల్త్ని ఆయన పెంచుతూ ఉన్నాడు. గట్ హెల్త్ని పెంచడం వల్ల మీకు మంచి హెల్త్ను కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు. కాకపోతే ఏంటంటే అది ఆయన ఇవ్వడానికి కొంత మీరు డిజర్వెన్స్ తెచ్చుకోవాలి. ఆ డిజర్వెన్స్ ఏంటంటే గణపతి ఆరాధన మాత్రమే. మీరు ఎంత ఎక్కువగా అంటే మనం అగ్రతాంబూలం ఆయనకే ఇస్తాం. ప్రతిరోజు మనం చేసుకునే పూజలో మొదట ఆయన్నే పూజిస్తాము. కానీ మీరు ఇంకా ఎక్కువగా ప్రతిరోజు గణపతి ఆలయానికి వెళ్ళడానికి కావచ్చు, లేదా గణపతికి సంబంధించిన పూజ ప్రతిరోజు చేయడం వల్ల, లేదా గణపతికి సంబంధించిన ఏదైనా మూల మంత్రాన్ని లేదా నామాన్ని జపం చేయడం ద్వారా మీకు మంచి హెల్త్ని ప్రసాదిస్తాడు. అప్పుడు పిల్లలకి మీకు ఇద్దరికి కూడా బాగుంటుంది. ఎందుకంటే కేతు భగవాన్ ఇంత ఇంపాక్ట్ చూపిస్తున్నాడు, ఇంతకుముందు ఏం చూపించట్లేదు. అంటే అటు పిల్లల కన్నా బాగుంటుంది, లేదా ఇటు మీకన్నా బాగుంటుంది. మీకు హెల్త్ బాగుందంటే పిల్లలు విషయంలో తలకాయ నొప్పులు ఉంటాయి, పిల్లల విషయంలో తలకాయ నొప్పులు లేదంటే మీకు హెల్త్ డిస్టర్బ్ అవుతున్నాయి. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా అవసరం. దీనివల్ల ఏంటంటే మీకు ఒక రకంగా మంచిదే, మీ గట్ హెల్త్ బాగా పెరుగుతుంది. ఇది ఒక పాయింట్. అండ్ రాహు భగవానుడు మంచి ఫలితాలను ఇస్తున్నాడు అండి. మీకు ద్వితీయ స్థానంలో ఉంటూ చాలా మంచి ఫలితాలను ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. కుటుంబ పరంగా అలాగే ఆర్థికంగా కొన్ని మంచి మార్పులు ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆర్థికంగా ఇస్తూ ఉన్నాడు. అలాగే మీకు అంటే ఏవైనా రుణ బాధలు ఉంటే కనుక, లోన్స్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక వాటి నుంచి మిమ్మల్ని బయటపడేస్తూ ఉన్నాడు రాహు భగవానుడు. ఈ లోన్స్ యొక్క ఇబ్బందుల నుంచి వీటి నుంచి బయటపడేస్తూ ఉన్నాడు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మంచి రిజల్ట్స్ని తెచ్చిపెడుతూ ఉన్నాడు రాహు భగవానుడు. అయితే ఉద్యోగస్తులకి ఏంటంటే మీరు కనుక ఉన్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి ప్రయత్నించాలన్నా బాగుంది, లేదా ఉన్న ఉద్యోగంలో మంచి చేంజ్ వస్తే బాగుండు. ఇక్కడ ఈ కంపెనీ బాగుంది, ఇక్కడ అందరూ బాగున్నారు, మన బాస్ బాగున్నారు, మనకున్న ఎంప్లాయీస్ అంటే మన చుట్టూ ఉన్న కొలీగ్స్ బాగున్నారు, ఇక్కడే కంటిన్యూ అవుదాం మనం, హ్యాపీగా ఉంది కదా అని అనుకుంటే డెఫినెట్గా మీరు అక్కడ కంటిన్యూ అవుతారు. కానీ మీకు వాళ్ళే పిలిచి మీకు ప్రమోషన్ ఇస్తారు. అంటే ఉద్యోగస్తులకి మీరు ఉద్యోగం మారినా మారకపోయినా ప్రమోషన్ ఉంటుంది. మారడం అంటే డెఫినెట్గా మీకు మీరే ప్రమోషన్ తెచ్చుకున్నట్టు. ఇప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్తున్నామంటే ఇంకా బెటర్గా ఉంటేనే కదా వెళ్ళేది. సో అక్కడ మనకి మనం తెచ్చుకునే ప్రమోషను. ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఇదే కంపెనీలో మీరు కొనసాగిన మీ యొక్క అంటే మొత్తానికి చెప్పాలంటే అధికారుల యొక్క గుర్తింపు మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి, ఉద్యోగస్తులకి బాగా ఉంది. సో మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తించడం వల్ల మీకు ఉద్యోగంలో మంచి ప్రోగ్రెసివ్ మోడ్లోకి మీరు వెళ్తారు. మరి వ్యాపారస్తుల మాట అంటే వ్యాపారస్తులకి కూడా మంచి పీరియడ్ బాగుంది. కాకపోతే ఒక చిన్న చెక్ ఏంటంటే రాహు భగవానుడు మీకు పూర్తి ఫలితాలను ఇవ్వాలి అంటే కనుక ఇప్పుడు కనుక ఇక్కడి నుంచి చిన్న క్యాన్సిలేషన్స్ ఉంటాయి. మీకు కనుక జన్మజాతకంలో రాహు భగవానుడు బాగా ప్లేస్ అయ్యి ఉంటే అప్పుడు ఇంకా బాగుంటుంది. సో జన్మజాతకంలో రాహు భగవానుడు మంచి ప్లేస్లో లేకపోతే, రాహుకేతువులు ఇద్దరు, అప్పుడు అది వ్యాపారస్తులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, పూర్తి ఫలితాలను వాళ్ళు ఇవ్వలేరు. అంటే ఇక్కడి నుంచి బలం వస్తూ ఉంటుంది, ఇంకో చోట నుంచి ఆ బలాన్ని ఇప్పుడంటే చిల్లుపడ్డ బోట్ లాగా ఉంటుంది. నీళ్ళు వస్తూ ఉంటే బోటు మునిగిపోతూ ఉంటుంది. సో అంటే ఏమన్నా బయటికి వెళ్ళిపోయేట్టు ఉంటుంది అనమాట. అది మీ జన్మజాతకంలో రాహుకేతువు బలం లేకపోతే కనుక. అలాగే మీకు ఇప్పుడు కనుక గురు మహర్దశలో ఉన్న, సూర్యనారాయణమూర్తి దశలో ఉన్న, చంద్ర మహర్దశలో ఉన్న, ఈ 3 దశల్లో లేదా అంతర్దశల్లో ఉన్న మీరు రాహుబలాన్ని ఇంకా పెంపొందించుకుంటేనే మీకు ఉద్యోగస్తులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు ఆయన మంచి ఫలితాన్ని డెఫినెట్గా ఇస్తాడు. అంటే ఆయన అసలు మీకు ఒకవేళ ఈ దశలో ఉంటే మీరు బ్లెస్డ్ అనే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే గురుబలాన్ని పెంపొందించుకుంటారు కాబట్టి ఇవ్వాల్సిన వాటికంటే కూడా మంచి ఫలితాన్ని వాళ్ళు ఇస్తారంటే ఈ మహర్దశలో లేని వాళ్ళకైతే డెఫినెట్గా ఆయన మంచి ఫలితాన్ని ఇస్తాడు. అంటే గురుబ దశ, సూర్యనారాయణమూర్తి చంద్రదశ, అంతర్దశలు లేకపోతే మంచి ఫలితాన్ని ఇస్తాడు. సపోజ్ మీరు ఈ దశల్లో ఉన్నారు, మీరు గురుబలాన్ని పెంపొందించుకుంటే అప్పుడు మామూలుగా ఈ దశలు లేని వాళ్ళకి ఇచ్చే ఫలితాల కంటే మీకు ఎక్కువ ఫలితాలు కూడా వాళ్ళిద్దరు ప్రసాదిస్తూ ఉన్నారు. సో దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే
ఎక్కువగా అమ్మవారిని ఆరాధించండి. అంటే అమ్మవారు గురుమూర్తి అని కూడా మనం అంటాం లలిత సహస్రనామాల్లో. అమ్మవారినే గురువు రూపంలో మీరు ఆరాధించడానికి ప్రయత్నించండి. అంటే సరస్వతి అమ్మవారు పూజ చేస్తారా, ఎవరైనా సరే గాయత్రి అమ్మవారు పూజ చేస్తారా, లేదా లలితా త్రిపుర సుందరి పూజ అయినా సరే ఎక్కువగా అమ్మవారిని ఆరాధించడానికి ప్రయత్నించండి. అంటే మొదట నేను కేతు భగవానుడికి సంబంధించిన పరిహారం చెప్పా, ఇప్పుడు రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం చెప్తా. దాంతోపాటు మీరు ఇది కూడా చేసుకుంటే కనుక మీకు ఇంకా బాగుంటుంది. ఈ సంవత్సరం ఉన్నారు, ఎందుకంటే రాహు భగవానుడు తల వంచేది ఒక అమ్మవారి ముందు తల వంచుతాడు, గురువు ముందు తల వంచుతాడు. అందువల్ల మీరు పరమశివుణ్ణి దక్షిణామూర్తి స్వామివారి రూపంలో ఆరాధించవచ్చు, లేదా కృష్ణ పరమాత్ముడిని కృష్ణం వందే జగత్ గురువు అంటాం, అలా గురువు రూపంలో ఆరాధించవచ్చు, అమ్మవారిని గురువు రూపంలో ఆరాధించవచ్చు. ఇలాగ ఎవరైనా సరే మీ ఇష్టదేవతలు ఎవరైతే ఉంటారో లేదా దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తూ ఉండండి. చాలా మంచి ఫలితాలని రాహుకేతువులు ఇద్దరు కూడా మీకు తెచ్చిపెడతారు. మీకు ద్వితీయ అష్టమ స్థానాల్లో వీళ్ళు మంచిగా చేస్తున్నారు, డెఫినెట్గా మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి డెఫినెట్గా కలిగించే తీరుతున్నారు. మీకు ఏమైనా రుణాలు ఉంటే కనుక ఈ అన్నిటి నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తూ ఉన్నారు రాహు భగవానుడు. అంటే లోన్స్ ఏమన్నా ఉంటే ఈ 1.5 year ట్రాన్సిట్లో లోన్స్ అన్నిటి నుంచి మీరు క్లియర్ అవుతారు, క్లీన్ చిట్ తెచ్చుకుంటారు రాహు భగవానుడి దయ వల్ల. అంటే తెచ్చుకుంటారంటే ఇండైరెక్ట్గా ఏంటి, ఇన్కమ్ పెరిగితేనే కదా, ఇన్కమ్ పెరిగితేనే అవన్నీ జరుగుతాయి. అప్పుడు మీకు ఇన్కమ్ పెరుగుతుంది అంతే. మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా. వాట్ ఇఫ్ మీరు ఇప్పుడు గృహిణులు కానీ లోన్స్ ఉన్నాయి, అప్పుడు ఏంటంటే మీరు గృహిణులు కాబట్టి మీ హస్బెండ్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, వాళ్ళకి బాగుంటుంది మీ జన్మజాతకం ప్రకారం. వాళ్ళు లోన్స్ని క్రియేట్ చేసేస్తారు ఈ 1.5 yearలో. సో ఎలాగైనా డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, లోన్స్ ఏమన్నా ఉంటాయి. మాకేం లోన్స్ లేవు అని అనుకున్నారనుకోండి, అప్పుడు ఏంటంటే ఇంకా మంచిది. ఇప్పుడు ఎప్పుడైనా రాహు భగవానుడు లోన్స్ని క్లియర్ చేసే స్థానంలో ఉంటే కనుక లోన్స్ లేకుండా ఉండడమే మంచిది. మీకు ఎలాంటి లోన్స్ ఈఎంఐ లేవు అంటే కనుక అసలు మీకు జీవితంలో అలాంటివి తీసుకునే అవకాశమే, అసలు అలాంటి మాటే మీకు తెలియదు. యు నెవర్ బీ ఎ డెటర్. అసలు మీకు అవసరమే రాదు. అలాంటి అవసరం కలిగించకుండా రాహుకేతువులు మిమ్మల్ని దీవిస్తూ ఉంటారు. సింపుల్. అంటే వైసా వర్స దేనికైనా రివర్స్ ఉంటుంది రాహుకేతువులది. అసలు మీకు ఈ 1.5 yearలో మిమ్మల్ని ఎంత స్ట్రాంగ్ చేస్తారంటే అసలు లోన్ అన్న మాటకు అర్థం కూడా మీకు అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అలా మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తాడు ఆర్థికంగా. ఎప్పుడు మీకు లోన్స్ లేకపోతే, లోన్స్ ఉంటే ఉన్నవన్నీ క్లియర్ చేస్తాడు, మ్యాక్సిమం క్లియర్ చేసేస్తాడు. ఇది రాహుకేతువుల యొక్క సంచార ఫలితాలు మకర రాశిలో పుట్టిన వాళ్ళకి. సహజంగా కుంభరాశిలో ఉన్న రాహు భగవానుడు అందరికీ మంచిగా చేస్తాడు. ఆయన ప్రశాంతంగా ఆయన ఇంటికి వచ్చాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన. సో అందరికీ మంచిగా చేస్తాడు. కానీ దాన్ని మనము అంటే ఏమంటారు, ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఇలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం కదా. సో ఇలాంటివి మనం సాధించాలంటే ఏం చేయాలంటే లౌకికంగా కూడా మనం అంతా బాగుండాలి కదా. లౌకికంగా మనకంతా ప్రశాంతంగా ఉంటే పారమార్థికంగా మనం రీచ్ అవ్వచ్చు. బట్ ఎలా ఉన్నా లౌకికంగా పారమార్థికంగా మనం రీచ్ అవ్వడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే లౌకికమైన సమస్యలన్నీ, ఈ భవసాగరాన్ని ఆయన ఒక చిన్న పెద్ద సముద్రం, మన సంసారం ఒక పెద్ద సముద్రం అనుకుంటే పరమాత్ముడి పాదాన్ని మనం ఆశ్రయిస్తే ఆ మహాసముద్రం కాస్త ఒక చిన్న కొలన్ని చేసేస్తాడు, మనం దాటడానికి వీలుగా చేస్తాడు. అదంతా పరమాత్ముడే చూసుకుంటాడు. బట్ అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు ఆచరణలో, ఎందుకంటే లౌకికంగా ఇబ్బందులు ఉంటాయి. సో ఇప్పుడు మనం రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఏంటనేది చూద్దాం. ఎప్పుడైనా రాహు భగవానుడు ఎవరి ముందు తల వంచుతాడంటే అమ్మవారి ముందు తల వంచుతాడు. ఈ సంవత్సరంన్నర కాలం పాటు కూడా దుర్గా అమ్మవారి ఆరాధన, లలితా పరాభట్టారిక ఆరాధన, ఇలాగ లక్ష్మీ అమ్మవారి ఆరాధన, సరస్వతి అమ్మవారి ఆరాధన, గాయత్రి మంత్రం జపం చేసే వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు. గాయత్రి మంత్రం అనుష్ఠానం ఉంటుంది కాబట్టి చాలా మంచిది. ఇలా అమ్మవారిని పట్టుకోండి. ఏమీ తెలీదు, ఏదైనా ఒక నామాన్ని పట్టుకోవాలని అనుకుంటే కనుక శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని మనసులో అనుకుంటూ ఉండండి. అలాగే దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధించడము. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, 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 శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. ఇలాగా ఈ స్వామివారి నామాన్ని కనుక 24 అంటే మనసులో ఎప్పుడూ కూడా నామజపానికి తప్పు లేదు కాబట్టి మనసులో ఎప్పుడూ కూడా ధ్యానించుకుంటూ ఉండడం ద్వారా రాహుకేతువులు పంచమ స్థానంలో ఉన్న రాహుకేతువులు అందరికీ కూడా యోగకారకంగా ఉంటారు. అంటే మంచి ఫలితాన్ని, లాభంలో ఉన్న కేతువు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. సో ఈ ఫలితాన్ని మనందరం కూడా తీసుకుందాము.
ఇలా మనమందరం కూడా రాహుకేతు దేవుళ్ళ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటున్నాను. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.